శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 2 సోమావతి అమావాస్య. ఈ తప్పులు చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం నాడు సోమావతి అమావాస్య వచ్చింది. అన్ని అమావాస్యల కంటే ఈ సోమావతి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సోమవారం కలిసి వచ్చే సోమావతి అమావాస్య అని అంటాము. సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ సోమావతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈరోజు చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటి శివుని ఆశీర్వాదం లభిస్తుంది. ఈశాన్యములను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈ సన్నిధిలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారట. ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తారట. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయంకి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకు పుణ్య ఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం వల్ల జన్మ జన్మల దరిద్రాన్ని తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని, అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. అదే కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఈ సోమావతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున ఉప్పు దిష్టి తీసుకుంటే చాలా మంచిది. మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సోమావతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి ఒక గుమ్మడికాయని తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోండి. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలుకి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదృష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఎందుకంటే మన మీద పడే దృష్టి అంతా మన తల వెంట్రుకల మీద బ్రతికే ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకి నూనె రాసుకోకూడదు. నూనె అంటే శనిదేవుని స్వరూపం. కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ దోషాలు వెంటాడుతాయి. ఈ అమావాస్య రోజున భార్య భర్తలు ఇద్దరూ శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య నాడు కలయికతో జన్మించిన మీ బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చు. అమావాస్య నాడు మాంసం తినడం మానుకోండి. ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే బియ్యం, కందిపప్పు, రాళ్ళ ఉప్పు, గోధుమలను కొనకూడదు. అలాగే అమావాస్య నాడు మీ వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ఉంచాలి. అంతేకాని ఇంటి ముందు మాత్రం ముగ్గులు వేయకండి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి అడుగు పెడతాయి. కాబట్టి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వేయకండి. జాతకంలో
ఉన్న దోషాల వల్ల వివాహ సమస్యలు ఉన్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఆవుకు బెల్లం తినిపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు. అమావాస్య నాడు శనగలు, పప్పులు, ఆవాలు మరియు ముల్లంగి దుంపను తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడు డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పించిన, గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించిన మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున సాయంత్రం సమీపంలో ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే బీరువా తలుపులు కూడా శుభ్రంగా తుడిచి బీరువా తలుపు మీద గంధంతో ఓం అని రాయండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తద్వారా ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ పూర్వీకులు ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అమావాస్య రోజున గోర్లు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం చేయకూడదు. అలాగే తులసి ఆకులను తుంచకూడదు. అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. అమావాస్య రోజున మీ ఇంటి ముందు జమ్మి చెట్టును నాటితే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. మీ కుటుంబం సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ సోమావతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయి. అమావాస్య నాడు పేదలకు దానం చేసే చాలా మంచిది. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు.